అసలు ఇంత వేగంగా పెరగడానికి అసలు మెయిన్ రీజన్ ఏమంటారు? మనోళ్ళు ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుని మన కడుపులు కాలుస్తుంది. హిందూ సాంప్రదాయంలో తాలి బంగారంతో చేసుకుంటారు, తక్కువలో తక్కువ ఒక శతమానం అన్నా చేసి మెడలో మెల్ల వేసుకుంటారు. ఇప్పుడు అది పరిస్థితి కూడా లేకుండా పోయింది. చాలా మంది ఆడవాళ్ళు ఇప్పుడు ఏమవుతున్నారంటే బంగారం ఆ పుస్తల తాడు కానివ్వండి, ఆ పుస్తలు కానీ శతమానం కానీ కొనలేని పరిస్థితుల్లో చక్కగా నల్లపూసల తాడు ఒకటి వేసేసుకొని పెళ్ళి అయిపోయిందని చెప్పి ఇంకేం చేయగలరు సార్? వెండి కూడా పెరిగిపోతుంది కదా సార్. బంగారంతో పాటు పోటీగా నేను కూడా వస్తున్నాను వెనకనే పరిగెడ అది తిరుగుదేటలో అమెరికాని నాశనం చేయాలనేసి, అంటే వాడికి అన్నం దొరకకూడదని చేసి వీళ్ళ అన్నం తినకుండా మానేసి కూర్చుని ఇంకా ఫ్యూచర్లోనన్నా బంగారం కొనగలే పరిస్థితి వస్తుందా? సామాన్య మానవుడే కాదు సార్, వాళ్ళు ఏం చేస్తారంటే బంగారం అమ్మడం మానేసి బంగారం కలపడం. ఒక అంబానీ కానీ, లేకపోతే గాలి జనార్దన్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. ఇలా ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే నిర్ణయాలు తీసుకుని ఈ స్వర్ణకారులకు ఏదో ఒకటి చెయ్యాలి. సో ఒక 500 రూపాయల ఒక వస్తువు చేస్తే జీతంతో వాడు ఇంటెద్దు ఎలా కడతాడు, వాళ్ళ పిల్లలకి చదువులు ఎలా చదివిస్తాడు, రోజువారీ జీవితాన్ని గడపాలంటే ఎంత కష్టం. మధ్యతరగతోడు బంగారం పెట్టుకోగలడు, అది బంగారం ఉంటే ఆశాపాస ఉండదా, సదా సంతోషాలు ఉండవా? నేను స్వర్ణకారుడిని. నా పరిస్థితి అదే, అందరి పరిస్థితి అదే. పరిస్థితులు బాగోలేక సూసైడ్ అటెంప్ట్స్ చేసుకొని పురుగుల మందులు, గులుగులు ఇలాంటివన్నీ అందుబాటులో ఉంటున్నాయి కదా, కొనేసుకొని తాగేస్తున్నారు. ఏదో ఆ భార్య తాళి గట్టిదైతే బ్రతుకుతున్నారు, లేదు అది కర్మ కడిపోతున్నాడు, మిగతా వాళ్ళకి ఇబ్బంది పెట్టేస్తారు. ఆయన లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు రేపటి నాడు మరుగున పడిపోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండాలి అంటే మీ ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా ఇక్కడ CEO టీవీలో సమాధానం ఖచ్చితంగా దొరికేలా చేస్తాం. ఇది మా బాధ్యత. సో ఇక్కడ నుంచి మీ చుట్టుపక్కల ఏం జరిగినా మీరు ఏమైనా ప్రశ్నించాలనుకున్నా సామాన్యుడి గలం CEO టీవీలో సామాన్యుడి గలం అనేది ఖచ్చితంగా ప్రభుత్వాలకు చేరే వరకు వినిపిస్తాం. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బంగారం. సామాన్య మానవుడు రేపటి నాడు బంగారాన్ని కొనగలడా, అసలు బంగారం అనే మాట వాడి నోటితో చెప్పగలడా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు CEO టీవీ. నేను మీ ప్రదీప్ ధర్మవరపు. ఈరోజు బంగారం గురించి మనం క్లియర్గా అసలు ఈ బంగారం ధర ఎందుకు పెరుగుతుంది, అసలు దీని వెనక ఉన్న హస్తాలు ఏంటి, అసలు ఈ బంగారం హిస్టరీ ఏంటి అని తెలుసుకోవడానికి ఆ విషయాలన్నీ మీకు అందజేయడానికి మన మధ్యన ఉన్నారు రమేష్ గారు. నమస్తే సార్. హాయ్ అండి. సార్, బంగారం ఈరోజు అధికంగా అంటే చాలా వేగంగా పెరుగుతూ వెళ్ళిపోతుంది. అసలు ఇంత వేగంగా పెరగడానికి అసలు మెయిన్ రీజన్ ఏమంటారు? ఇది అవివేక తెలివితేటలు, ఓకే, ఆలోచనలు లేని తెలివితేటల వల్ల పెరుగుతుందండి. అంటే ఈ తెలివితేటలు ఎవరివి? ఈ తెలివితేటలు సడన్గా ప్రపంచ దేశ అధ్యక్షులకు వచ్చిన తెలివితేటలు. గత నాకు తెలిసి ఒక 200-300 ఏళ్ళ క్రితం వరకు కూడా ఎవరికి రాని తెలివితేటలు ఇప్పుడున్న దేశ అధ్యక్షులకు వచ్చేసినాయి. ఓకే, వాళ్ళ యొక్క బీభత్సమైన తెలివితేటలతో ఈ బంగారం రేట్లు పెంచుతున్నారు. దానివల్ల మానవాళికి, జననివాళికి ఈ బంగారాన్ని అందుబాటులో లేకుండా చేసేస్తున్నారు. దీనికి వాళ్ళు చూపించే పెద్ద షోయింగ్ ఏంటంటే దారిద్ర్య దిగువకి మనం పడిపోకుండా ఉండడానికి బంగారం నిల్వలు చేస్తున్నామని చెప్తున్నారు. ఆ నిల్వలు చేసి ఎవరి దగ్గర పెట్టుకుంటారో మరి తెలియదు, కానీ దీన్ని నిల్వలు చేసి వాళ్ళంటే దాచి ఫ్యూచర్లో ఏ దేశాన్ని పడితే ఆ దేశాన్ని కాపాడుకుంటారంట. ఆర్థిక నైపుణ్యం అంటే ఆర్థిక నష్టం రాకుండా కాపాడుకుంటారంట. మరి అదే చెప్పే సమాధానం. ఆర్థిక నష్టం రాకుండా కాపాడుకోవడానికి బంగారాన్ని దాచుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే బంగారం అనేది ఎప్పుడు కూడా స్టాండర్డ్ వస్తువు అండి. అది ఒక మెటల్. ఆ మెటల్ ఎప్పుడు కూడా కింద పడిపోదు. అండ్ ఎప్పుడు కూడా అది ఒకసారి వస్తువు రేటు కట్టారనుకోండి, ఆ రేటు ఎప్పుడు కూడా కింద పడిపోదు. అలాగే బంగారం ఎప్పుడు కూడా పాడవదు. దాన్ని చీమలో తినవో లేకపోతే తుప్పు పట్టదు. ఓకే, అటువంటి వస్తువుని నిల్వగా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే రూపాయి నోటు బంగారం అంటే రూపాయి నోటు ఎప్పుడైనా సరే వాల్యూ పడిపోవచ్చు, కానీ బంగారానికి ఎప్పుడు వాల్యూ పడిపోదు. కాబట్టి దాన్ని అలా నిల్వ పెట్టుకోవడం వల్ల ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకి ఇతర దేశాలకి వచ్చిన గొడవల వల్ల మనం ఏమైనా ఆర్థిక నష్టం చెందితే ఈ బంగారాన్ని అమ్ముకుని అప్పుడు బాగుపడవచ్చు అనేసి మన వాళ్ళు ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుని ఇప్పుడు మన పొట్టలు అదే మన కడుపులు కాలుస్తున్నారు. అదండి వాళ్ళ యొక్క ఆలోచన. అంటే ఒకప్పటి కాలంలో సామాన్య మానవుడు కూడా పెళ్ళికి అంటే ఒక రిక్షా డ్రైవర్ కూడా కనీసం ఒక 1-2 తులాలు తన కూతురికి పెట్టే స్థాయి ఉండేది. అవును. సో ఇప్పుడు
రిక్షా తొక్కే స్థాయి పక్కన పెడితే ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా కొనుక్కోలేని స్థాయికి బంగారం పెరిగిపోతుంది. అవునండి. సో ఇప్పుడు ఇంత పెరిగిపోవడం వల్ల జనరల్గా రేపటి నాటికి ఏవైతే ఒక ఫంక్షన్ జరగాలన్నా మన ఆడవాళ్ళకి ఏం అలవాటు అండి, బంగారమే మెయిన్ ఆభరణం వాళ్ళకి. అది మన హిందూ సాంప్రదాయంలో ఉందండి. హిందూ సాంప్రదాయ ప్రకారం ఒక చిన్న పిల్ల దగ్గర నుంచి, చిన్న పిల్ల పుడితే ఒక ఉంగరం పెట్టడం ఆనవాయితీ. కనీసం ఆ 2-3 గ్రాముల ఉంగరం కూడా పెట్టుకోలేని, కొనలేని స్థితికి ఆ 2-3 గ్రాముల బంగారం కూడా పెరిగిపోతుంది. ఇంత పెంచడానికి అసలు మెయిన్ రీజన్ ఏమంటారు? ఇది మనం మన దేశంలో ఒకటి లేదండి, ఇది అన్ని దేశాలు చెప్పాను కదా ఫస్టే. ఇది అన్ని దేశాల్లో అధ్యక్షుల యొక్క అతి తిరుగుతేటలు అంటారు చూసారా, అతి తిరుగుతేటలో అమెరికాని నాశనం చేయాలనేసి ఇప్పుడు వీళ్ళు కడుపులు మార్చుకుంటున్నారు. అంటే వాడికి అన్నం దొరకకూడదని చేసి వీళ్ళు అన్నం తినకుండా మానేసి కూర్చుని ఉపవాసాలు చేస్తున్నారండి. మరి ఇంకా ఏం చేస్తామండి? అమెరికాని నాశనం చేయాల్సినంత అవసరం మిగతా దేశాలకు ఎందుకు వస్తుంది? ఆడేదో ఒక ఇంకెలా చెప్పాలండి అంటే కొంచెం మనం నాటు భాష మాట్లాడకూడదు, కానీ నాటు భాషలోనే చెప్పాలి. ఓ పిచ్చ కుక్క అరిచిందని చేసి ఆ పిచ్చ కుక్కను మనం ఏమి చేయలేమనేసి ఆ పిచ్చ కుక్కని ఆహారం పడేయకూడదనేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము ఇంట్లో వంట వండుకోలేదని చెప్తే ఆ పిచ్చ కుక్క రోజు తిండి దొరకదని చేసి వీళ్ళు వంట వండడం మానేశారు. అంటే బంగారం వీళ్ళు నిల్వ చేస్తామని చెప్పేసి చేస్తే అంటే అమెరికా డాలర్ రేటు పడుతుందంట. అమెరికా డాలర్ రేటు పడిపోవడం వల్ల అంట ఇప్పుడు ఏమవుతుందంటే అమెరికా పాపం మొత్తం నాశనం అయిపోద్ది. ఆ తర్వాత మేము బంగారం అమ్మేసుకుని మళ్ళీ మా రూపాయి రేటు లేకపోతే చైనా యొక్క తన కరెన్సీ రేటు లేకపోతే రష్యన్ కరెన్సీ రేటు పెంచేసుకుని మేము స్ట్రాంగ్ అయిపోతాం. మీరు స్ట్రాంగ్ అవ్వాలంటే ఏ దేశానికి ఆ దేశాన్ని యొక్క మీ ఆర్థిక అభివృద్ధిని డెవలప్ చేసుకోవాలి, మీ ఇండస్ట్రీస్ని డెవలప్ చేసుకోవాలి. కానీ బంగారం కూడా దాచుకుంటే డెవలప్ ఎలాగవుతాం మరి నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అలాగంటే ఏమంటారంటే ఆస్తి ఇప్పుడు కూడా నిలవే కదా అనేసి ఒక దిక్కుమాలిన ఆలోచన రీతి చెప్తారు. అలా అంటే ఇప్పుడు ఎలా చెప్పాలో నాకు తెలియదు, కానీ అమెరికా దగ్గర ఉన్న బంగారంతో పోలిస్తే మొత్తం 20-30 దేశాలతో దగ్గర ఉన్న బంగారంతో కలిపి సమానంత బంగారం ఆడి దగ్గర ఉంది. అలా చూసినా కూడా ఆడే టాప్ 1లో ఉన్నాడు. సో ఇప్పుడు జనరల్గా నేను చూస్తున్న దాంట్లో ప్రకారం ఏంటంటే, ఒక సామాన్య మానవుడు పరిస్థితి ఏంటి, బంగారం కొనగలుగుతాడా, ఇంకా ఫ్యూచర్లోనన్నా బంగారం కొనగలే పరిస్థితి వస్తుందా? అదే చెప్తున్నాను కదా సార్, సామాన్య మానవుడే కాదు సార్, ఈరోజు జ్యువెలరీ షాప్స్ కూడా షాపులు మూసేసుకునే పరిస్థితి వచ్చేసింది. మూసేసుకుని ఇంకో కొత్త వ్యాపారాలు తెలుసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారంటే బంగారం అమ్మడం మానేసి బంగారం కలర్ అమ్ముకోవడం మొదలు పెడతారు. వాళ్ళు రాబోయే రోజుల్లో ఈ స్వర్ణకారులు ఉంటారు కదా పాపం, ఈ అదే బంగారాన్ని పూత పూసి తయారు చేసి లేకపోతే స్వర్ణకారులు అంటారు, వాళ్ళు విశ్వబ్రాహ్మణ్స్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ యొక్క పొట్ట కొట్టేసినట్టు అవుద్ది. వాళ్ళ యొక్క కుల వృత్తులు మానేసి వేరే పనులకు పోతారు. ఆంధ్రాలో అయితే కంసాలి అంటారు, మన తెలంగాణ వరకు వచ్చేసరికి అవసరాలు అంటారు, ఏదో అవసరం అంటారు. పాపం వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎటు కానీ దీనస్థితికి వెళ్ళిపోద్ది. సడన్గా తీసుకుని నిర్ణయాల వల్ల, సడన్గా తీసుకుని ఈ ఆలోచన రీతి వల్ల వాళ్ళు కొత్త వృత్తుల్ని చేపట్టవలసి వస్తుంది. ఇలాంటి సమస్యలు ఇప్పుడే కాదని గత 100 ఏళ్ళ నుంచి కూడా మన ఈ రాజకీయపరమైన ఒత్తులు ఉంటాయి కదా, దేశాలు విడిపోయి సరిహద్దులు కట్టుకుని మనం చేసి పిచ్చపాలనలు ఉంటాయి కదా, అది ఒక ఇండియాని కూడా మనం వ్యతిరేకించడానికి లేదులేండి. ఎందుకంటే పిచ్చకుక్క మురుగుతుందంటే అందరూ కలిపి వెళ్ళి దాన్ని కూటి చంపాలని పోయి అందరూ కలిసి కూటి చంపే అంత ధైర్యం వీళ్ళకి లేదు. అందుకనేసి వీళ్ళు వంట వండడం మానేసి ఇదిగో మొత్తం వీళ్ళందరినీ కడుపు మారుస్తున్నారు. ఈరోజు ఈ జ్యువెలరీ షాపుల నుంచి వచ్చే బిజినెస్ దాదాపుగా ఒక సెక్టర్ ఇది. దీని నుంచి కొన్ని లక్షలు లేకపోతే కొన్ని కోట్లు బిజినెస్ ఇస్తున్నారు. రేపొద్దున ఇదంతా కూడా లాస్ అయిపోతుంది. మరి రేపొద్దున కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. దాంట్లో మరి దీని గురించి ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ మరి ఏమైనా జిఎస్టీ తగ్గిస్తారేమో, బంగారం రేట్లకి జిఎస్టీ మేము తగ్గిస్తున్నాం మీరు కొనుక్కోని చెప్తారేమో. ఎందుకంటే నాకు తెలిసి హిందూ సాంప్రదాయంలో తాళి బంగారంతో చేసుకుంటారు. పాత రోజుల్లో ఒక పేదింటుడైనా గొప్ప ఇంటుడైనా ఎవడైనా సరే తక్కువ ఒక శతమానం అన్నా చేసి మెడలో వేసుకుంటారు. ఇప్పుడు అది పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇప్పుడు మన ఇండియాకే కాదులేండి, ఇప్పుడు చైనాకి రష్యాకి అదే పరిస్థితి అనుకోండి. మీరు చూసినట్లయితే చాలా మంది ఆడవాళ్ళు ఇప్పుడు ఏమవుతున్నారంటే బంగారం ఆ పుస్తల తాడు కానివ్వండి, ఆ పుస్తలు కానీ శతమానం కానీ కొనలేని పరిస్థితుల్లో చక్కగా నల్లపూసల తాడు ఒకటి వేసేసుకొని పెళ్ళి అయిపోయిందని చెప్పించుకోవడానికి ఉంటున్నారు. అవునండి, ఇది జరుగుతుంది. అంటే అది ట్రెండ్ అనుకోవాలో తెలీదు, లేక బంగారాన్ని కొనుక్కోలేక అలా వేస్తున్నారో తెలీదు. సార్, నేను మీకు ఒక స్వర్ణకారుడు, శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక స్వర్ణకారుడు
తను పడుతున్న ఆవేదనని ఒక వీడియో రూపంలో చేశాడు. ఒకసారి చూడండి. బ్రతుకులు లేవు, పనులు లేవు. ఈ రేటు ఇలాగా పెంచుకొని గవర్నమెంట్ వెళ్ళిపోతుంటే మధ్యతరగతి వాళ్ళు ఎలా బతుకుతారు? తులం బంగారం రేటు 2 లక్షల రూపాయలు, 3 లక్షలు ఉంటే ఎంప్లాయర్స్, కోటేశ్వర్లు వాళ్ళు కొనుక్కుంటారు. మధ్యతరగతోడు బంగారం పెట్టుకోగలడు. వాడికి బంగారం ఉంటే ఆశాపాస ఉండదా? సదా సంతోషాలు ఉండవా? ఒక పాప పుట్టింది, పాపకు అనైతే 12 పిల్లలు చేయించాలనుకుంటున్నాం. అనైతే బంగారం రేటు 15,000 అని చాలామంది వర్తకులు కూడా సఫర్ అవుతున్నారు. అందరూ చెప్పుకోవడం లేదు. నేను స్వర్ణకారుడిని. నా పరిస్థితి అదే, అందరి పరిస్థితి అదే. పరిస్థితులు బాగోలేక సూసైడ్ అటెంప్ట్స్ చేసుకొని పురుగుల మందులు, గులుగులు ఇలాంటివన్నీ అందుబాటులో ఉంటాయి కదా, కొనేసుకొని తాగేస్తున్నారు. ఏదో ఆ భార్య తాళి గట్టిదైతే బ్రతుకుతున్నారు, లేదు అది కర్మ కడిపోతున్నాడు, మిగతా వాళ్ళకి ఇబ్బంది పెట్టేస్తారు. బ్రతకడానికి తింటే అవసరమే, అందరం తింటాము, అందరం బతికేస్తాం. తినడానికి ప్రాబ్లం అట్లేదు, ఎలాగో బతికేస్తాం. బ్రతకడానికి కూడా డబ్బులు అవసరం కదా, బతకడానికి డబ్బు ఉండాలి కదా, డబ్బు ఉంటే కదా అవన్నీ కొనగలం. మీరు చూశారు కదా, ఇప్పుడు ఆయన ఆవేదన ఏంటనంటే, జనరల్గా ఇప్పుడు చాలామంది బంగారం షాపులు ఉన్నాయి. లైక్ ఒక వ్యక్తి అంటాడు, బంగారం డబ్బులు ఎవరికి ఊరికే రావు, మీకు మజూరీ ఉండదు, తరుగుదరలు ఉండవు, అవి ఇవి అని చెప్పి మా దగ్గరికి వస్తే పక్కా బంగారం అంటాడు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితికి వస్తే, అంటే బంగారం రేటు పెరిగినంత మాత్రాన, బంగారం రేటు తగ్గినంత మాత్రాన ఈ స్వర్ణకారులకు అనేదానికి మాత్రం వాళ్ళు పని చేసినా చేయకపోయినా వాళ్ళకు వచ్చే మజూరీ అనేది ఒక ఉంగరం చేస్తే 250 రూపాయల నుంచి 500 లోపే ఉంటుంది. సో ఒక 500 రూపాయల ఒక వస్తువు చేస్తే జీతంతో అతను తన కుటుంబాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ లోకంలో ప్రజెంట్ జనరేషన్లో వాడు ఇంటెద్దు ఎలా కడతాడు, వాళ్ళ పిల్లలకి చదువులు ఎలా చదివిస్తాడు, రోజువారీ జీవితాన్ని గడపాలంటే ఎంత కష్టం. పప్పుల దగ్గర నుంచి, ఉప్పుల దగ్గర నుంచి, ట్రావెల్ వరకు ప్రతిదీ కూడా ఖర్చు అయినప్పుడు ఒక రోజుకి 500 రూపాయలు ఏం సరిపోతుంది. ఇప్పుడు అది కూడా కాదు, మిషనరీ వచ్చేసిందంట. మిషనరీ వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు ఏమైపోతున్నాయి? ఇవన్నీ పక్కన పెడితే మిషనరీ వచ్చినా కూడా కొంటున్నారు. కొంతమంది చేతి వృత్తితోనే చేయించుకుంటాం, మాకు మిషనరీ వద్దన్న టైంలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా బంగారం రేటు పెరగడం వల్ల వాళ్ళు కూడా కొనట్లేదు. ఇప్పుడు నేను ఉన్నాను సార్, నాకు మిషనరీ వద్దు, నేను చక్కగా ఒక స్వర్ణకారుడితో ఒక మంచి డిజైన్ చేయించుకుంటా, నాకు నచ్చిన డిజైన్ చేయించుకుంటా, అది నాకు మన్నికి ఉంటుందని అనుకునే వ్యక్తి ఈ బంగారం రేటు చూసి కొనకపోవడం వల్ల ఆ వచ్చే 500 కూడా కూలిపోతుంది వీళ్ళకి. దీన్ని ఏం చేస్తే ఈ స్వర్ణకారుల బతుకులు బాగుపడతాయి? ఇంకేం లేదండి, ఒక టర్మ్ చచ్చిపోతారండి, ఒక జనరేషన్ పోతుందండి. గతంలో ఇలాంటి సమస్య ఒక రైతులకు వచ్చిందండి. రెడ్ రైస్ నడిచింది, గుర్తుందో మీకు తెలియదు అనుకుంటా, మన తాతలకు తెలుసు అనుకుంటా. రెడ్ రైస్ వచ్చినప్పుడు వైట్ రైస్గా మార్చడానికి నానా సంకలు నాకారు. ఎవడో ఒక జర్మనీకి సంబంధించిన పేరు పదం మన తెలుగులో బూత్ కింద ఉంటుందిలే, కానీ అదే వైట్ రైస్గా మారిన తర్వాత కానీ జనాలు కొనడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే రెడ్ రైస్ తినడానికి ఇష్టపడలే, గోధుమలు తింటా బతికేవారు, అది జొన్నలు తింటాను బతికేవారు. ఆ తర్వాత జనరేషన్ చనిపోయింది. ఆ జనరేషన్ ఆ పంట పండించలేక, ఆ పంట నిల్వల వల్ల వాళ్ళకి అమ్ముకోలేక అని. తర్వాత ఆ వైట్ రైస్ పండించిన తర్వాత అది తర్వాత వైట్ రైస్కి షిఫ్ట్ అయ్యారు చాలామంది. షిఫ్ట్ అయ్యి ఈరోజు బాగుపడింది. అలాగా ఇప్పుడు ఈ బంగారం నిల్వలో అది కార్యక్రమం చేస్తున్నారు కదా ఈ ప్రపంచ దేశాలు. వీళ్ళ ఒక ప్రత్యామ్నాయం తెచ్చే వరకు ఇందులో ఎవడో ఒక తెలివైనడు వచ్చి ఏదో ప్రత్యామ్నాయం చేస్తాడు, వీళ్ళకి బుర్ర తక్కువ పనులకి ఏదో ప్రత్యామ్నాయం చేస్తాడు. ఈలోపు జనరేషను, అంటే ఈ స్వర్ణకారుల జనరేషను, ఈ జ్యువెలరీ షాపుల జనరేషను చచ్చిపోతారు. ఇప్పటికే చాలామంది స్వర్ణకారులు వృత్తిని వదులుకొని వేరే పనులకు రావడం, చాలా బాగా ఊర్లో వదిలి హైదరాబాద్ వచ్చి కూలీ పనులు చేసుకోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం సార్. సెక్యూరిటీ గార్డులు కానీ, అది చాలా బాధాకరమైన విషయం అండి. ఒకప్పుడు ఒక సొంత ఇంట్లో ఉండి కడుపు నిండా అన్నం తిని ఒక పెద్ద మనిషిగా తిరిగిన వ్యక్తి ఈరోజు హైదరాబాద్ వచ్చి సెక్యూరిటీ గార్డు బతుకుతున్నాడంటే అది చెప్పుకోవడానికి బాధ కింద ఉంటుంది. సడన్గా వాడికి వాడి యొక్క కులవృత్తి పోయి, అదే కదండి గతంలో కూడా మన కులవృత్తులు పోవడం వల్లే కదండి నాశనం. ఈరోజు కాస్త మారిందని ఒక 5-6 సంవత్సరాల నుంచి మీరు గమనించరు లేదో, హైదరాబాద్లో చాలామంది కులవృత్తులు చేసుకునే వాళ్ళు హైదరాబాద్లో లేరు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈ మన ఆంధ్ర జనం కానీ తెలంగాణ జనం కానీ హైదరాబాద్లో ఎవడున్నారో తెలుసండి,
ఈ చదువుకున్న పిల్లలు అని చెప్పి అప్పర్ క్యాస్ట్ పిల్లలు మాత్రం హైదరాబాద్లో ఉంటున్నారు. ఈ అప్పర్ క్యాస్ట్ పిల్లల్లో పేర్లు క్యాస్ట్ల పేర్లు చెప్పక్కర్లేదు కానీ వీళ్ళు మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్లనో లేకపోతే ఈ ఫుడ్ బిజినెస్లను అదే మల్టీ సెక్టర్లోనే ఉంటుంది. ఈ కుల వృత్తులు చేసుకున్న వాళ్ళు ఎవరో కూడా మీరు సరిగ్గా గమనించండి, చాలామంది ఉండరు, వెళ్ళిపోతున్నారు. స్విగ్గీ జొమాటో లాంటి ఈ అనాకాని పనికిరాని కోతి చేష్ట కుర్రలు ఉంటారు చూసారా, అటువంటి వ్యక్తులు మాత్రం ఉంటున్నారు. కానీ కుల వృత్తుల్లో ఈవేళ అక్కడ ఎక్కువ సంపాదిస్తున్నారు. మీరు రైతు ఉన్నాడు, ఈరోజు రైతుకి రైస్ పండించడం ఫెయిల్యూర్ అయ్యి ఉంటే వాడికి చెరువులు వేసుకుని టాప్ అవుతున్నాడు. అలాగా నేను అదొక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. లేకపోతే ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, ఏదో తాబీ మేస్తున్నాడు, వాడికి ఈవేళ కన్స్ట్రక్షన్ పెరుగుతుంది, ఇసుక అమ్ముకునేవాడు కన్స్ట్రక్షన్ పెరుగుతుంది, ఇసుక అమ్ముకునేవాడి వ్యాపారం ఈ రోజు డెవలప్ అవుతుంది. అంటే మీరు అన్నట్టు వీళ్ళందరికీ ఒక ఇది కాకపోతే ఇదని ఒక ఆప్షన్ ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు తాపి మేసరికి ఇది కాకపోతే ఆయన గట్టి బలం ఉంటుంది, రేపు పొద్దున సెంట్రీకి వెళ్తాడు, ఇంకో దానికి వెళ్తాడు, ఇంకో దానికి పని చేయగలుగుతాడు. మీ ఇంకొక విధంగా ఈ రైతు ఏంటంటే తనకు ఒక ల్యాండ్ ఉంది, పంట వేసుకుంటాడు, ఇది కాకపోతే ఆ పంట కాకపోతే ఈ పంట, సీజన్ తగ్గ పంట వేసుకొని బతకగలుగుతాడు బయట. కానీ స్వర్ణకారులు ఎవరైతే ఈ స్వర్ణకారులు ఉన్నారో, బంగారం పని చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ పని తప్పితే ఇంకే పనికి వెళ్ళలేరు. వాళ్ళు ఇంకేం చేయగలరు సార్? వెండి కూడా పెరిగిపోతుంది కదా సార్, బంగారంతో పాటు పోటీగా నేను కూడా వస్తున్నాను వెనకనే పరిగెడుతుంది. అది వేరే టాపిక్ అండి. వెండి పెరగడానికి కారణం ఏంటంటే ఈ ఈవీ మిషన్స్ వచ్చేస్తున్నాయి కదండి. ఈవీ మిషన్స్ కి సోలార్ ప్లేట్స్ తయారు చేయడానికి వెండి ప్లేట్స్ అవుతేనే అది త్వరగా అది సోలార్ ట్రాప్ చేసుకుంటుంది. దానివల్ల అంటే వెండిని వాళ్ళు ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారు, అంటే కొనుక్కుంటున్నారు. అందుకని వెండి రేటు పెంచేసేవాల్సి వచ్చిందండి. అది మొత్తం ఇప్పుడు నెక్స్ట్ భవిష్యత్తు అంతా కూడా వెండి దొరకపోవచ్చు. ఆ దాంట్లో కూడా ప్రత్యామ్నాయం వచ్చే వరకు కూడా వెండి మొత్తం అంతా కూడా ఇది ఇలా ఫిల్టర్ అయిపోద్ది. ఇంక మనం మరి వీళ్ళకి ఆధారం ఏంటి? గవర్నమెంట్ ఏమైనా వీళ్ళకి ఒక ఆధారాన్ని చూపిస్తుందా? అది చెప్పరు కదండి. రాత్రి నోటు రద్దులు చేసినట్టు ఉంటుంది మనకి, నోటు రద్దు చేసినట్టు, లేకపోతే సడన్ గా GST ప్రవేశపెట్టినట్టు ఉంటాయి మన తీర్పులు. ఈ దేశమే కాదు, మొత్తం అన్ని దేశాలు అలాగే చచ్చినాయి అనుకోండి. చాలా మంది వరకు ఇది కాకపోతే అది చేసుకుందాం అనే ఉంటది. కాకపోతే ఈ స్వర్ణకారుల విషయానికి వస్తే వీళ్ళు బతికిన బతుకులు అప్పుడు గొప్పకుంటాయి. అవునండి. ఎందుకంటే ప్రతి స్వర్ణకారుడు ఆచార్యులు, అప్సలానా ఆచారి, ఒక రావణమూర్తి ఆచారు, ఓ లక్ష్మణ ఆచారు, ఇలా పేర్లు, మురళీ ఆచారు, ఇలా అంటే వీళ్ళని విశ్వబ్రాహ్మణ్స్ అంటే బ్రాహ్మణ్స్ తర్వాత ఒక బ్రాహ్మణుడు అంటే మనకి ఊరుకో విశ్వబ్రాహ్మణ్ ఉండాలి. అంటే వాళ్ళని ఒక గొప్పగా చూసే పరిస్థితి నుంచి ఇప్పుడు వాళ్ళు కింద పడిపోయి, అంటే పనులు లేక బయట ఫ్యామిలీని పోషించుకోలేని పరిస్థితికి వచ్చి, అంటే వాళ్ళ ఆత్మాభిమానాన్ని కూడా చంపుకొని ఇంకే పనులకు కూడా వెళ్ళలేకపోతున్నారు సార్. అవునండి, అది చాలా బాధాకరమైన విషయం అండి. వాళ్ళని గవర్నమెంట్ ఆదుకోవాలి. గవర్నమెంట్ ఆదుకోవాలి అంటే ఈ స్టేట్ గవర్నమెంట్లు ఏం చెప్తే అది కేంద్రానికి సంబంధించిన విషయం, మాకు సంబంధం లేదంటారు. కేంద్రానికి ఇతను ఎక్కడికి వెళ్ళాలి? కేంద్ర మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి. మన స్టేట్ గవర్నమెంట్లో కేంద్ర మినిస్టర్లు చాలా తక్కువ, 2-3 ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళే లోపు వాళ్ళు అసలు ఈ స్టేట్లో ఉంటారో సెంట్రల్లో ఉంటారో తెలీదు. వీళ్ళు వెళ్ళి అర్జీ ఇచ్చి రావాలి. వాళ్ళు ఏం చెప్తారు, ఇది మా పోర్ట్ఫోలియో కాదంటారు. అంటే అది తప్పు కాదు, దాని గురించి మేము మాట్లాడుతున్నాము కేంద్ర బడ్జెట్లో. ఈ లోపల కేంద్ర బడ్జెట్ క్వశ్చన్ వస్తుంది, ఎగిరిపోద్ది. ఇంక మళ్ళీ సంవత్సరం పడుతుంది అంటారు. ఈ సంవత్సరంలో వీళ్ళు కడుపు పరిస్థితి ఏంటి? అదే కదా. ఇంకా నేను చిన్న మాట విన్నా, మోడీ బంగారం అనేదో రాబోతుందంట. ఏం కాదండి, అంటే పేదవాడికి అందుబాటులో మోడీ బంగారం వస్తుంది. అంటే ఏంటంటే 9 క్యారెక్టర్స్ 7 క్యారెక్టర్స్ అయిన క్యారెక్టర్ ఉన్నాయి కదా, క్యారెట్స్, అలాంటి బంగారం 24 క్యారెట్స్ నుంచి కిందకి దిగుతూ వస్తుంది. ఇది వచ్చి అవి మోడీ బంగారం అని చెప్పి అదే వాళ్ళ సబ్సిడీ రూపంలో హిందూ సాంప్రదాయానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది కదా, బంగారంతో తాళి కట్టాలి, వాటికి ఈ సబ్సిడీ రూపంలో ఇచ్చేలాగా పేదోళ్ళకి, అది కూడా వైట్ రేషన్ కార్డు ఉండాలి. దానికి తగ్గట్టుగా కొంచెం ఆడు సంవత్సరానికి ₹1,00,000 శాలరీ దాటకూడదు. ఈరోజు ₹1,00,000 శాలరీ దాటకూడదా, ₹1,00,000 యొక్క ట్రాన్సాక్షన్ దాటకూడదు అంటే కుదరని పని. ఎందుకంటే రోజుకి ఒక 2,000 లేకపోతే కుటుంబం గడవట్లేదు. మీరు ఇచ్చి పప్పులకే అది కేజీ పప్పు 200 ఉంటుందండి. 4 కుటుంబం కూర్చుంటే కేజీ పప్పు వారంలో అయిపోతుంది. ఆ ఫుడ్ అదే కేజీ పప్పు 2 వారంలో అయిపోతుంది అంటే 4 వారాలకి దగ్గర అదే ₹1,000 అవుతుంది. తిన్న ఫుడ్ కూడా బలం లేక మళ్ళీ ఆకలి పడుతుంది కదా సార్. అలా చూసుకున్నా కూడా ఓన్లీ మీరు గ్రాసరీస్ ఖర్చు పెట్టితే సంవత్సరానికి ఒక 3 లక్షలు ఉంటుంది ఈరోజు.
దీనికి తగ్గట్టు హెల్త్ ప్రాబ్లమ్స్ వాటికి. అవును, దానికి ఖర్చు పెట్టుకోవాలి. మీరు మీ సంపాదన ₹1,00,000 దాటకూడదు, 2,00,000 దాటకూడదు. దానికి తగ్గట్టుగానే మేము బంగారం మీకు సబ్సిడీలు ఇస్తాం ఇవనేసి మోడీ బంగారం ఇవన్నీ చెప్పడం అనేది ఇదిగో ఈ కేంద్ర బడ్జెట్లో చెప్దామని మరి ఏం చేస్తున్నారో చూడాలి. ఇప్పుడు మీరు చూశారు శ్రీకాకుళం నుంచి లక్ష్మణాచారి గారు చూసి చాలా బాధాకరం. అతను లాంటి వ్యక్తులు అతను బయటపడ్డాడు. నన్ను చూస్తే అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నేను ఒకని బయటకు వచ్చా ఎవరు చేయట్లేదు కాబట్టి నేను చేసిన ఆవేదన మా అందరి ఆవేదన చెప్తున్నా అన్నట్టు ఒక మాట అన్నాడు. ఆయన ఇంకొక మాట అన్నాడు, ఆటో డ్రైవర్లకి కూడా ఇంత ఇస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ గారు జగన్ గారు ఉన్నప్పుడు ఏదో 15,000 ఆటో సంవత్సరానికి ఇచ్చారు. ఆ 15,000కి వాళ్ళకి ఏం రాదు, కానీ అలాంటిది కూడా స్వర్ణకారులకి లేదు. అవునండి, అలాంటిది ఒకటి చెప్పారు. నెక్స్ట్ ఈ మధ్య కాలంలో తెలంగాణలాగే అక్కడ కూడా బస్సులు ఫ్రీ చేశారు. సో బస్సులు ఫ్రీ కూడా పక్కన పెడితే ఆయన అనేది ఏంటంటే ఆడవారికి ఒక ఇది ఇచ్చారు. అవును, అట్ ద సేమ్ టైం ఆటో కార్మికులకి వాళ్ళ కష్టానికి అది సరిపోకపోయినా వాళ్ళకంటూ ఒక భరోసాని ఇచ్చారు. అవును, ఒక స్వర్ణకారుడికి అసలు స్వర్ణకారుడు అనేది చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే విశ్వకర్మ మన పురాణాల నుంచి చూసుకుంటే ఆలయాలు కట్టించింది కానీ అవి కానీ ఇవన్నీ దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో స్వర్ణకారుడి పాత్ర ఉంది. సో అలాంటి ఒక వ్యక్తిని మేము కింద పడిపోయి అంతరించిపోబోతున్న టైంలో ఎత్తాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ఖచ్చితంగా ఉందండి. సో అటువంటిప్పుడు ప్రభుత్వాలు ఏ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటాయి అంటారు? ఇది ప్రభుత్వం చెయ్యాలి. ఇది ఈ ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చెయ్యాలండి. కానీ మరి అది వాళ్ళ యొక్క ఆలోచన రీతి మరి ఇప్పుడుకిప్పుడు జరిగిన విషయం కదా. ఇది సడన్గా ఏంటిది 1 year నుంచి జరుగుతున్నా కూడా దీని మీద నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చారు. వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే ₹1,00,000 దాకా వెళ్తుంది బంగారం, ₹1,00,000 తర్వాత వెనక్కి వచ్చేస్తుంది అనేసి కొన్ని రూమర్స్ అయితే జరిగినాయి. అయితే ఈ బంగారం ఎందుకు పెరుగుతుందా అనే దాని మీద కూడా ఎవరికి క్లారిటీ ఇస్తూ ఎవరు చెప్పలా. కనీసం మీడియా కథనాలు రాయలేదు, లేకపోతే ఇంకేమీ రాయలేదు. దాని మీద ఏంటంటే ఇప్పుడు మీరు అన్న స్వర్ణకారులకు కానీ లేకపోతే బయట జనాలకు కానీ తెలియకపోవడం వల్ల అదేమైందంటే అది ఒక్కసారి బ్లాస్ట్ అయింది. ఈరోజు అది ₹2,00,000 దాకా పాకుపోతానికి కారణం ఏంటంటే అసలు ఇది ఫస్ట్ ఏమనుకున్నారంటే చైనా కొంటుంది బంగారం, చైనాకి ఏదో అవసరమైన కొంటుంది, లేకపోతే చైనా దగ్గర షార్టేజ్ ఉంది అనేసి ఏదో రాంగ్ ఎలిగేషన్ రాశారు. అది సడన్గా ఈరోజు చెప్పిన న్యూస్ ఏంటంటే అమెరికాని పతనం చేయడానికి అందరూ వాళ్ళ బంగారాన్ని నిల్వలు చేసుకుంటున్నారని రాశారు. రేపొద్దున ఇంకేమో న్యూస్ రావచ్చు. ఏదేమైనా కానీ బంగారాన్ని షార్టేజ్ చూపిస్తూ బంగారాన్ని ఎక్కువ రేట్లు పెంచారు. దానివల్ల ఈ ప్రాబ్లం ఇక్కడ వచ్చింది పాపం. మరి దీనికి ఏంటంటే ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే నిర్ణయాలు తీసుకుని ఈ స్వర్ణకారులకు ఏదో ఒకటి చెయ్యాలి. అది ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది వీళ్ళకి. అంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ప్రభుత్వానికి తెలుసు మీరు అన్నట్టు మనం అమెరికాని ఇలా బంధిద్దాము అని, అంటే ఏ దేశానికి సంబంధించి ఆ దేశ ప్రభుత్వాలకి తెలుసు. అంటే బంగారాన్ని మనం దాస్తే రేటు పెరుగుద్ది అనే విషయం వాళ్ళకి తెలుసు. రేటు పెరిగితే ప్రజల్లో ఎలాంటి సమస్యలు వస్తాయనేది కూడా తెలుసు. అప్పుడు ఒక స్వర్ణకారుడు పరిస్థితి ఏమవుతుంది అనేది కూడా తెలుసు. ఇన్ని తెలిసినప్పుడు ఆల్టర్నేటివ్ ప్లానింగ్ అనేది ఒకటి ఉండాలి కదా. అదే కదా మీరు ఇది అడుగుతున్నారు కదా. అప్పుడు నోట్ల రద్దు విషయంలో కూడా నోట్లు రద్దు అవుతే ఏం జరుగుద్దో కూడా తెలిసి కూడా అధికారులు సలహా ఇవ్వకపోవడం వల్లే కదా చాలా మంది ముసలోళ్ళు చచ్చిపోయారు. ఒక లైన్లో ముసలోళ్ళు నుంచోలేక కదా చచ్చిపోవడం వల్ల అదే నేను తప్పు చేశానా అనేసి అతను జీర్ణించుకోలేదు. దాని మీద ఎవరు జనాలు కూడా పాపం సరిగ్గా స్పందించలేదు. చాలామంది వ్యతిరేకిస్తే అప్పటికప్పుడు నోట్లు వదిలేసాడు. ఆ తర్వాత నుంచి అబ్బాయి ఇది నోట్లో అలా చేయను కానీ ఒక్కొక్క నోటు అట్టుకొచ్చి ఆఫీస్లో మార్చుకుంటే నేను నెల టైం ఇస్తాను 10 సంవత్సరాల టైం ఇస్తానని మాట్లాడాడు కదా. అలాగే ఉంటుందండి వ్యవహారం. అక్కడ జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా ఇలాంటిది ఒక ప్రణాళిక రచించేటప్పుడు దానికి ఇప్పుడు ఒక మేలు చేసేటప్పుడు సార్ ఒక సింపుల్గా ఒక కట్టడం కట్టేటప్పుడు ఒక మినిమం ఒక వంతెన వేయాలని అంటే కొన్ని చెట్లు నరకాల్సి వస్తుంది. అవును, అంటే ఇక్కడ 1,00,000 మందికి జీవనోపాధి ఇస్తున్నప్పుడు అక్కడ ఒక 1000 చెట్లు నరకాల్సి వస్తుంది. అంటే జీవనోపాధికి రహదారి వేసేటప్పుడు అక్కడ తప్పు జరుగుతుంది. అంటే ఫ్యూచర్లో ఆక్సిజన్ అనేది కొరత వస్తుందని నీకు తెలుసు చెట్లు కొట్టేటప్పుడు దీనికోసం. అప్పుడు నువ్వు ప్లానింగ్ ఉండాలి కదా. అదే ఆ ప్లానింగ్ లేకే కదా పొరపాట్లేండి. అంటే ఎప్పటికి వస్తుంది? ఇంకొక 1-2 yearsకి ఆక్సిజన్ ప్రాబ్లం వస్తుంది. ఆ 1-2 yearsలో పెరిగే చెట్లేవి
అని వేసుకోవాలి. అంటే ఇంకొక 5 సంవత్సరాల్లో బంగారం రేటు భయంకరంగా పెరుగుతుంది అన్నప్పుడు స్వర్ణకారులకి ముందు నుంచి ఒక దారి చూపించాలి. అంటే ఈ టైట్ చేయకముందే వాళ్ళు ఒక ప్రణాళిక అనేది రచించాలి కదా. అవునండి. ఎందుకు అలాంటివి చేయట్లేదు? అదేనండి ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మన గవర్నమెంట్లకి సరైన అధికారులు లేరు, కనీసం ఆలోచన రీతి ఉన్న అధికారులు లేకే మన గవర్నమెంట్లు ఇలాగ ఏడుస్తున్నాయి. అంటే కనీసం ఆర్థిక అభివృద్ధిని పెంచుకోవడం మానేసి ఎప్పటికప్పుడు మన రూపాయి విలువ పతనం అయిపోవడానికి కారణం ఏంటి? మన అధికారులు ఎవరైతే ఉన్నారో మన గవర్నమెంట్కి సరైన సలహాలు ఇవ్వలేకపోతున్నారు. చదువుకున్న వాళ్ళు కరెక్ట్గా లేరు అనుకుంటున్నాను. చదువుకున్న వాళ్ళు కదండి, అధికారులు సరైన చదువుకున్న వాళ్ళు రావాలి. అదే అంటున్నాను, చదువుకునే వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, వస్తేనే ఇలాంటివి అనాలిసిస్ చేయగలరు. మీకు జోక్ చెప్తాను సార్. ఆ జోక్ ఎలా ఉంటుందంటే సార్, అది రాజకీయ నాయకుని తిట్టాలో చదువుకున్న వాళ్ళని తిట్టాలో నాకు అర్థం కాలేదు. లాస్ట్ ఇయర్ 2025 కేంద్ర బడ్జెట్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టింది. బడ్జెట్ మొత్తంలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. దాని గురించి మాట్లాడాలంటే ఈ పాడ్కాస్ట్ సరిపోదు. బయటకు వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ ఒక మాట అన్నాడు, చూసారా సార్ ఎంత దారుణం జరిగింది అన్నాడు. మరి రాహుల్ గాంధీ ఇలా మాట్లాడుతున్నాడు, ఏదైనా కొత్త విషయం బయటెడతాడా అనుకున్నా. సార్ నా టీం చెప్పింది, నాకున్న ఐఏఎస్ అధికారులు నాకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పారు అన్నాడు. అయ్యి బాబోయ్, ఇతనికి ఐఏఎస్ అధికారులు అందరు అంటే అతను కూడా టీం ఉంటుంది కదా ఐఏఎస్, ఏం చెప్పారా బాబు వీడికి, ఏమంటాడరా అని చూస్తున్నాను నేను న్యూస్ని అలాగే చూస్తుంటే. సార్ ఆవిడ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉన్న అధికారులు ఒక్కడైనా సరే దళితుడు ఉన్నాడా సార్ అని అడిగాడు. నాకు కాసేపు అర్థం కాల, దళితుడు ఎందుకు వచ్చాడు రా? ఐఏఎస్ అధికారులు కాదు కదా, అధికారులు టాలెంట్ ఉన్నవాడిని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటాడు. అవును, ఓకే, టాలెంట్ ఉన్నవాడు సరైన లెక్కలు వేసి, మేడం ఈ సంవత్సరం ఈ బడ్జెట్ వేస్తేనే మన దేశానికి బాగుంటుంది వాళ్ళు ఉంటారు. ఓకే, చార్టర్డ్ అకౌంట్ సెక్షన్లో ఎవడున్నా వేరే. ఓకే, ఆడు ఇండియా వాడు కాకపోయినా ఫారెన్ వాడు అయినా కానీ మన ఇండియాకి ఎంత బాగా ఉపయోగపడే టాలెంటెడ్ పర్సన్ తెచ్చుకునే వేసుకుంటాం అంతే. దాంట్లో దళితుడు ఉన్నాడా, ఓసీ ఉన్నాడా, ఇలా మాట్లాడుతున్నాడు ఏంట్రా అనుకున్నాను నేను. అది ఇచ్చిన పేపర్లో అధికారి ఆ పేపర్ ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ వర్కే కరెక్ట్గా జరగట్లేదు ఆంధ్రుడికి. అక్కడ ఇంకా ఆవిడ వెర్షన్లో చూస్తే ఆవిడ ఒకసారి లోక్సభలో ఆవిడ మాట్లాడుతుంది. ఆవిడైతే ఇప్పుడు వరకు ఎక్కడ కూడా లోక్సభలో నగ్గింటికి వెళ్ళండి, ఆవిడ రాజ్యసభ సభ్యులు ఆవిడ, ఇంకా అది వేరే దర్శనం వెళ్ళిపోద్ది. ఆవిడ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఇలా మాట్లాడాడు, ఓకే నేను ప్రవేశపెట్టిన బడ్జెట్లో అసలు ఈ క్యాస్ట్ సన్నకారు క్యాస్ట్లకి నేను ఇంతవరకు ఇచ్చాను, అది ఇవ్వడానికి కారణం ఫలానా క్యాస్ట్ అంటే అప్పర్ క్యాస్ట్ రాసిన ఒక వెర్షను అనేది చెప్తుంది. ఏం ఇచ్చారు బిల్లు? స్వర్ణకారులకి ఏం పెట్టారు బిల్లు? అది లాస్ట్ ఇయర్ మాట అండి. అప్పుడు నాకు ఏమనిపించిందంటే, మీరు ఎప్పుడు ఇంక కుల రాజకీయాల్లోనే ఉండిపోతున్నారా, ఇంకా మీరు దేశానికి ఏం చేస్తున్నారా మీరు అని నాకు ఒళ్ళు మండిపోయింది సార్. నాకు ఏంటంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ అడిగింది ఏంటంటే దళితుడు ఒక అధికారి లేడని, ఆవిడ చెప్పిన వెర్షన్ ఏంటంటే నా అధికారుల్లో ఒక అప్పర్ కాస్ట్ అధికారి ఈ ఎస్సీ వర్గాలకు లేకపోతే దళిత వర్గాలకు ఒక మంచి ప్రణాళిక ఇచ్చాడు అని చెప్తుంది. అలా ప్రణాళిక ఇచ్చాడని పక్కన పెడితే నువ్వు కూడా అదే మాట ఎందుకు కూడా వాడాల్సింది వేరు కదా. నేను ఆ వీడియో నేను చూపించలేదు, ఎందుకంటే అది నేను ఎక్కడో న్యూస్ పేపర్లో చదివింది. ఆవిడ మాట్లాడింది నేను ఎక్కడో న్యూస్ పేపర్లో చదివింది. అది ఈతను మాట్లాడింది మాత్రం నేను వీడియో చూశాను. ఇంక ఇప్పుడు అవి మాట్లాడితే కామెంట్ రూపంలో నన్ను వేసుకుంటారు, అది వేరే విషయం. కానీ అలాంటి దేశంలో ఓకే ఇటువంటి స్వర్ణకారులకు కానీ లేకపోతే రేపొద్దున బంగారం రేటు పెరిగిందని, రేపొద్దున ఇంకోటి రేటు పెరుగుద్ది, చక్కెర రేటు పెరుగుద్ది. అంటే మీరు చక్కెర రేట్ అంటే నాకు గుర్తొచ్చింది, బ్రహ్మంగారి కాలజ్ఞానంలో అప్పట్లోనే రాశారంట, బంగారం ఆకాశాన్ని అంటుద్ది, ఆడవారి మెడలో చెక్క పుస్తలు వస్తాయి అని. అవును, సో మీరు చెక్క అంటే అది ఇప్పుడు చెక్క పుస్తలు అందరూ చేసే చెక్క కూడా రేటు పెరుగుద్దేమో మరి. అంతే అండి. ఇంకా అలాగే అప్పుడు ఏమవుతుందంటే సామాన్య మానవుడు నార్మల్ చెక్క, కొంచెం మిడిల్ క్లాస్ వాడు టేక్ చెక్క, కొంచెం డబ్బు ఉన్నాడు అయితే చందనం చెక్క అలా ఇంకే ఉన్న వాళ్ళు నల్లపూసలు వేసుకుంటారు. అంతే అంతే. ఇంకా రాబోయే రోజులు ఆ నల్లపూసలు చెక్కలు ఇవి ఉండవు. ఇక్కడ ఏదైనా పచ్చబొట్టు పొడించుకుని నాకు తాళి కట్టాడు అనేసి పచ్చబొట్టు పెట్టుకోవాలి అంతే. ఇంకా ఆ రేంజ్లో వెళ్ళిపోద్దేమో మన గవర్నమెంట్ యొక్క ఆలోచన రీతి. నేను ఏదైనా చెప్పాలనుకుంటే మాత్రం అమెరికాని నాశనం చేయాలన్న మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మానుకుని
అమెరికాతో బిజినెస్లో మనం ఎలా పోటీ పడాలన్న ఆలోచన మీరు పెట్టుకుంటే బాగుంటుంది. మన దేశ ప్రజలను ఎలా కాపాడుకోవాలనే దాని మీద దృష్టి పెడితే మన దేశ ప్రజలకి పని నేర్పండి, పని నేర్పి వాళ్ళకి బిజినెస్. ఇప్పుడు చైనా ఉందండి, చైనా పని ఆ దేశ జనాభాకి పని నేర్పుతుంది, పని చేయిస్తుంది, ఆ దేశ జనాభాతో జీడిపి పెంచుకుంది. అది ఇప్పుడు అమెరికా తర్వాత అంత పెద్ద జీడిపి ఉన్న దేశం చైనాయే. చైనాకి ఏం ప్రాబ్లం లేదు, ఆడు బంగారం కొనకపోయినా పర్లేదు, లేకపోతే వాడు ఏం బొమ్మలాట కట్టినా పర్లేదు, వాడికి ఏంటంటే ఫుల్ జీడిపి ఉంది. జీడిపి లేని దేశం ఏంటంటే రష్యా, అమెరికా, అదే భారతదేశం. అమెరికాకి జీడిపి ప్రాబ్లం లేదు, ఓన్లీ అప్పు ఉంది. అప్పు తీర్చుకోవడం ఎంత చాలా సింపుల్ విషయం అండి. సరైన టైం చూసి ఏదో ఒక చిన్న దేశాన్ని యుద్ధంలో దింపేసి కొట్టేసాడు అనుకోండి, ఆ చిన్న దేశం యొక్క సంపద అంతా పట్టుకెళ్ళిపోతే అప్పు తీరిపోద్ది, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ ఆ ఆలోచన రీతిని మార్చుకుని మన దేశం ఎప్పుడు కూడా అమెరికాతో పోటీ పడాలనేసి మనం ఆలోచించుకుంటే సరిపోద్ది. కానీ అమెరికాని నాశనం చేయాలని ఆలోచించుకుంటే ఎప్పటికీ మనం బాగుపడం. అంటే మీకు చెప్తూ ఉంటాం, ఒరే ఆ నాశనం చేయాలన్న ఆలోచన ఎప్పుడు కూడా నిన్ను నాశనం చేస్తుంది, ఆడితో నువ్వు సక్సెస్ అవ్వాలన్న ఆలోచన ఎప్పుడు కూడా నిన్ను గెయిన్ చేస్తుంది అని ఏదో సామెత ఉంటుంది. అది చేసుకోవాలి. ఈరోజు ట్రంప్ ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను. ట్రంప్ తర్వాత నాకు తెలిసి జేడీ వ్యాన్స్ కానీ, లేకపోతే వివేక్ రామస్వామి గారు కానీ, లేకపోతే ఈ పక్క వస్తే కమలా హ్యారిస్ కానీ ఎవరో ఒకరు అయిపోతారు ఖచ్చితంగా. వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు ఎవరో కూడా ఇలా మాట్లాడరు. వాళ్ళు నాకు తెలుసు వివేక్ రామస్వామి మన ఇండియన్ పర్సనే, ఓకే, కమలా హ్యారిస్ మన ఇండియన్ పర్సనే, జేడీ వ్యాన్సన్ కూడా మన ఇండియాకి మంచి క్లోజ్ ఫ్రెండ్. వాళ్ళు ఎవరో కూడా ఇండియాకి సపోర్ట్ ఇచ్చి వ్యక్తులే. వాళ్ళతో నువ్వు టర్మ్స్ పెట్టుకో, ఈ 3 సంవత్సరాలు పోయింది, నెక్స్ట్ వాళ్ళతో టర్మ్స్ పెట్టుకో. ఇండియా వాళ్ళు నాకు తెలిసి ఇండియాలో చాలామంది మేజర్ జనాభా అంతా కూడా అక్కడ అమెరికాతో మంచి క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళే. ఈ ముగ్గురితో ఫ్రెండ్షిప్ వాళ్ళతో పెట్టుకుని నువ్వు పెట్టుబడుల్ని అటు ఇటుగా పెట్టుకుని ఇవాళ ప్రపంచ దేశాలకి ఫార్మాతో మంచి సంబంధాలు ఉన్న దేశాలు మన ఇండియాకి సంబంధం ఉన్నది ఏంటంటే పవర్ఫుల్ ఫార్మా ముడి సరుకు తయారు చేయడానికి మన ఇండియా. దాన్ని డెవలప్ చేసుకుంటే బెస్ట్ అవుతాం. కానీ ఏదో బంగారం దాచుకుంటాను అది నిజంగా అండి, ఇది ఎంత వివేకం అని పని అంటే కామెంట్ రూపంలో బంగారం దాచుకుంటే ఎప్పుడైనా తాకట్లు పెట్టుకోవాలి, మన కొంపలో తాకట్లు పెట్టుకోవాలంటే చెప్తున్నాను బాయ్స్, మిడిల్ క్లాస్ పీపుల్స్ లేని వాళ్ళు మాత్రమే బంగారాన్ని తాకట్టు పెట్టుకుని అప్పటికప్పుడు వాళ్ళు ఇన్స్టెంట్ ప్రాబ్లమ్స్ తీర్చుకుంటారు. ఎవరైనా ఉన్నవాడు ఎవడో కూడా బంగారాన్ని తాకట్టు పెట్టుకోవాలని అనుకోడు. వాడు బంగారం వడ్డానం చేయించుకుంటాడు ఆడదానికి, లేకపోతే బంగారం నెక్లెస్ చేయించుకుంటాడు, కిరీటం చేయించుకుంటాడు. ఆడి బ్యాంక్లో దాచుకుంటాడు, కానీ ఇప్పుడు తాకట్లు పెట్టుకుంటాడు. నేను ఎప్పుడు బంగారం షర్ట్లు కూడా నాకు తెలిసి ఒక అంబానీ కానీ, లేకపోతే గాలి జనార్దన్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి, ఇలా ఎవ్వరో కూడా బంగారం తాకట్టు పెట్టుకుని దాచుకోలేదు. సంపాదించుకున్నారో వాళ్ళు దాన్ని దాచుకున్నారు, కానీ తాకట్టు పెట్టుకోలేదు. తాకట్లు పెట్టుకుని బ్యాచ్ ఎవరైనా ఉన్నారంటే మిడిల్ క్లాస్ పీపుల్స్. అంటే మన ఇండియా మిడిల్ క్లాస్ పీపుల్స్లో ఆలోచిస్తుంది, మిడిల్ క్లాస్ పీపుల్ ఆలోచించకూడదు. మన ఇండియా సంపాదించి నేను గొప్పనని చూపించుకునేలా కాళ్ళు రగలేసేలాగా బంగారం షర్ట్ వేసుకుని చూపించాలి, కానీ మిడిల్ క్లాస్ పీపుల్ ఆలోచించకూడదని నా ఉద్దేశం. ఇలాగే అన్ని దేశాలు కూడా ఆలోచించాలి. ఏదో ఒక దిక్కుమాల దేశం సలహా ఇచ్చిందని ఆ దేశంతో కలిపి వెళ్ళడం మాత్రం సమంజసం కాదు. మీరు చెప్పండి సార్. ఇప్పుడు మీరు అంటే గుర్తొచ్చింది, మీరు బంగారం నిజంగా డబ్బున్నోడు ఎలా దాచుకుంటాడు అనేది ఒక సినిమాలో చూపించారు. భారతీయుడు 2లో మీరు చూస్తే మొత్తం బంగారం మొత్తం వాడి ఇంటి కిందనే బంగారం అట్లా. అంటే బాగా ఉన్నోడు బంగారాన్ని ఖచ్చితంగా బంగారం విలువ వాడికి తెలిసి కాబట్టి దాచుకుంటాడు. ఇక పోతే సామాన్య మానవుడికి ఇంకా బంగారం అందని పరిస్థితి అయిపోతుంది. నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాలు, మీరు జనాలకు కూడా పూర్తి అవగాహన రావాలి. ప్రభుత్వాలు ఏం నిర్ణయాలు తీసుకుంటుంది, అసలు బంగారం ఎందుకు ఇంతలా పెరిగిందనేది ఇప్పటికీ కొంతమందికి తెలియదు. ఈ వీడియోలో మన రమేష్ గారు చెప్పిన దాని ప్రకారం కొంతవరకు అవగాహన వస్తుందని నేను అనుకుంటున్నాను. మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. ఎలా అంటే నేనేమంటున్నానంటే, ప్రభుత్వాలకు నేను చెప్పేది ఏంటంటే సార్, ఒక సామాన్య మానవుడు ఈరోజు మనకి ఆయన లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు రేపటి నాడు మరుగున పడిపోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇటువంటి విషయాల్ని కొంచెం ప్రశ్నించే విధంగా ఉండాలి. అలాగని ప్రశ్నించే విధంగా ఉండాలని చెప్పి జీవితాలు మానుకొని పనులు మానుకొని కాదు, ఒక ప్రశ్న అనేది ప్రతి ఒక్కరూ అడిగితేనే దానికి ఒక సమాధానం అనేది దొరుకుతుంది. ఎవరు ప్రశ్న అనేది అడగకపోతే దానికి ఎప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోద్ది అనేది నా ఉద్దేశం. సో ప్రతి ఒక్కరు కూడా
ప్రతి ఒక్క సమస్యను కూడా ప్రశ్నించండి. మీ ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా ఇక్కడ CEO టీవీలో సమాధానం ఖచ్చితంగా దొరికేలా చేస్తాం. ఇది మా బాధ్యత. సో నాకు తెలిసి ఈ రోజు నుంచి మీ ఊళ్ళల్లో మీ చుట్టుపక్కల కానీ ఏం జరిగినా, ఎటువంటి సమస్య జరిగినా దాన్ని పూర్తిగా మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని పక్షంలో, అంటే మేము కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం అని ఎందుకు అంటున్నానంటే ప్రభుత్వానికి తెలియజేస్తాం. మీరు ప్రభుత్వానికి నేరుగా తెలియజేయలేరు కనుక మా మీడియా ద్వారా ప్రభుత్వాలకి అందజేస్తాం. ఒక వారధిగా ఉండి మీ సమస్యని ప్రభుత్వాలకి చేరదీస్తాం. సో ఈ రోజు నుంచి మీకు మీ చుట్టుపక్కల ఏం జరిగినా ఒక సమస్య, మీరు మాట్లాడలేని సమస్య అయినా సరే ఇమీడియట్లీ మీరు దాన్ని ఒక వీడియో చేసి మీ మాటగా మా CEO టీవీకి పంపించండి. మేము దాన్ని పబ్లిక్ చేస్తాం. ఆ విషయం మీద రమేష్ గారితో కూర్చోబెట్టి మాట్లాడిస్తాము. పూర్తిగా దానికి ఒక పూర్తి విశ్లేషణ ఇచ్చి అసలు ఎందుకు అలా జరుగుతుంది, ఏం చేస్తే అటువంటి ప్రాబ్లమ్స్ జరగకుండా ఉంటాయనే దానికి కూడా మేము ఒక వివరణ, ఏం చేస్తే బాగుంటుంది అనే దానికి ఒక మంచి వివరణ ఇచ్చి అది అందరి దృష్టికి వెళ్ళేలా చేస్తాం. సో గైస్, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి మీ చుట్టుపక్కల ఏం జరిగినా మీరు ఏమైనా ప్రశ్నించాలనుకున్నా సామాన్యుడి గలం CEO టీవీలో సామాన్యుడి గలం అనేది ఖచ్చితంగా ప్రభుత్వాలకు చేరే వరకు వినిపిస్తాం. అదండి ఈరోజు బంగారం రేట్ ఎందుకు పెరిగింది, అసలు ఏం జరిగింది, సామాన్య మానవుడు బంగారం కొనగలడా లేదా అనేది పూర్తిగా రమేష్ గారు మంచి విశ్లేషణ మనకైతే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. అండ్ ఇలాంటి విషయాలు మరెన్నో మీకు అందజేయడానికి CEO టీవీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. మీరు చేయాల్సింది ఏంటో తెలుసుగా, మీరు ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎప్పటికప్పుడు మీరు అప్డేట్స్ని తీసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.